బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మామూలుగా ఇంతకు ముందు ఇటు టీడీపీ బీజేపీ పొత్తులో ఉండి మద్దతు జనసేన పలికినప్పుడే మీరు ఫట్ ఓడిపోయారు కదా. సో 3 పార్టీలు పొత్తు పెట్టుకొని మీ మీద దాడి చేస్తే అంటే రాజకీయ దాడి చేస్తే 2014లో బీజేపీ టీడీపీ పొత్తు జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది. అప్పుడు ఓడిపోయారు. ఓకేనా? 19లో విడివిడిగా పోటీ చేశారు. ద్వారంపూడి గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళా కలిసి వస్తున్నారు. ముగ్గురు కలిసి వస్తే చరిత్ర రిపీట్ అవుతుందా? హిస్టరీ రిపీట్ అవుతుందా? అందులో చాలా క్లియర్ సార్. 2014లో మన రాష్ట్రం విడిపోయింది. ఓకే. మోడీ చాలా హవా. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ మోడీని పిఎం క్యాండిడేట్ ప్రమోట్ చేశారు బీజేపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇడిపోయిన కొత్త రాష్ట్రానికి ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి ఉండాలి అని పబ్లిక్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ భావించారు. కాబట్టి అనుభవం ముఖ్యమంత్రి ఆ రోజు వరకు చంద్రబాబు నాయుడు కదా అని చంద్రబాబు నాయుడు కొంచెం మద్దతు తెలిపారు. అన్నింటికంటే ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ని యువతంతా ఆకర్షించారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారు మద్దతు తెలిపారు. దాన్ని విభేదించి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ హీరో కింద చూశారు. కనుక ముగ్గురు కూడా మంచి అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్న పరిస్థితి ఆ రోజు. ఈరోజు మోడీ అంటారా, ఓకే, ఆయన అంత క్రేజ్ లేదు కానీ పర్వాలేదు. చంద్రబాబు 2014 గెలిచిన తర్వాత అప్పుడు ఇచ్చిన హామీలు ఏదీ నెరవేర్చలేదు. పవన్ కళ్యాణ్ ఆ రోజు బయట మద్దతు ఇచ్చాడు. 2019లో గవర్నమెంట్ ఒక వ్యతిరేక ఓటు చేర్చడానికని విడిగా పోటీ చేశాడు. రెండు వేషాలైనవి. ఇక 3వ వేషం కలిసిపోతున్నారు, కలిసి పోటీ చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. కనుక 2014 ఎట్టి రిపీట్ అవ్వదు. అది వాళ్ళ రిపీట్ అవుద్దేమని ఆస్తో ఉంటే అది వాళ్ళ భ్రమ. సరే, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని బీజేపీని ఎవరు నమ్మడం లేదంటున్నారు కదా. మీలో ఒక్కరైనా చెప్పండి, ద్వారంపూడి గారిని మీరు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు నమ్మాలి అంటారు? మాకు ప్రతి విషయంలోని ఆయన మాకు తోడుగా ఉన్నారండి. కాకినాడ సిటీ డెవలప్ విషయంలో కానీ మాకేమైనా ఇబ్బంది వచ్చినా అన్నా సరే సొంత మనిషిలాగా మాకు ఉంటారండి ఆయన ఎప్పుడు. మీలో ఎవరైనా సరే ఏది మలుపు అంటే సార్కి కాకినాడలో ఇంత అభిమానులు పెరగడానికి ఏది మలుపు, ఏ పని చేయడం వల్ల ఈరోజు కాకినాడ మొత్తం అంటే ముఖ్యంగా మీలా చాలామంది ఫ్యాన్స్ సార్ వెనకాల ఉన్నారు? సార్ నా పేరు హర్నాథ్ అండి, జగన్నాథపురం. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి కూడా మాకు బాగా సుపరిచితులండి. ఆయన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నేను వైఎస్ఆర్ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని జగన్నాథపురంలో. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆయన చెప్పగానే వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేశారండి. ఈ మధ్య రీసెంట్గా 3-4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారండి ఆయన. ఏమవి? షాప్ దగ్గరికి వచ్చి ఆఫీసర్స్ కొంచెం డిస్టర్బెన్స్ చేశారండి, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు. వెంటనే నేను ఆయన దగ్గరికి వచ్చానండి. వీరభద్రెడ్డి గారికి ఫోన్ చేస్తే అన్నగారు ఇంటి దగ్గర రమ్మన్నారన్నారు. వెంటనే వెళ్ళానండి. వెళ్ళగానే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెంటనే మాట్లాడారు. వాళ్ళు మా వాళ్ళే మాకు బాగా కాల్సిన వాళ్ళని చెప్పేసి వెంటనే చెప్పగానే వెంటనే క్లోజ్ చేస్తారండి. అలాగే ఒక చర్చి పక్కన మా వైఎస్ఆర్ కమిటీలోనండి గోడకు ప్రాబ్లం వచ్చిందండి. అది ఎప్పటి నుంచో చాలా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఉంది సార్. అది ఎవరు ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయారండి. ఆఖరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి రాగానే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేశారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇయే కదండి, ఇంకా 3-4 ప్రాబ్లమ్స్ తీసుకొచ్చానండి నేను. చాలా 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 బాగా హెల్ప్ చేసి ఏ టైంలో ఉన్నా సరే మాకు చాలా హెల్ప్ చేస్తారండి ఆయన. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తారు కాబట్టి ఆయన నమ్ముతారు కంపల్సరీగానండి. అలాగే సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఆ ఇంటి పక్కన ఇల్లు కట్టుకుంటే చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కింద లేరండి. అయినా సరే ఆయన ఫోన్ చేసి ఇమీడియట్గా ఆ ఇల్లు కడుతుంటే టాటర్లోను ఈ గేట్ ఇలా పెట్టారు అలా పెట్టారు అని చెప్పేసి టాటర్లు వేసుకొని తీసుకెళ్ళిపోయారండి సామాన్లని పనిముట్లని. నేను వెంటనే సార్కి ఫోన్ నేను మాట్లాడలేదు, ఆయనకి ఆల్రెడీ ఫోన్ వచ్చిందని అప్పటికే ఇలాగ హర్నాథ్ దగ్గర ఇలాగని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి వెనక్కి రప్పించారండి. పదవులో లేకున్నప్పుడే ఇలా చేస్తున్నాను, నాకు పదవులు వచ్చిన తర్వాత ఇంకా ఎంత బాగా చేస్తానని మనసులో అనుకునేవాడిని అండి. నేను ఆయన చాలా ఫేవరెట్ అండి. సార్ ఒకటి, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్గా ఉంటూ అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉండి కాకినాడ ఒక ఐడియల్ సిటీ, ఒక అన్నిటికీ ఎలిజిబుల్ అంటే ప్రతి ఒక్కరు జీవనాధారం హ్యాపీగా సాఫీగా సాగించడానికి ఒక మంచి అనుకూలమైన సిటీ కాకినాడ అని చెప్పి బిరుదీయంగా కూడా టీడీపీ హయాం తర్వాత మీరు చేసిన ఆరోపణ ఏంటి అని అంటే ఏంది అలాంటి సిటీని కూడా మీరు అన్నారు ఏంటంటే ఆయన ఏం డెవలప్ చేయలేదు చంద్రబాబు గారు, రోడ్లు చాలా నీచంగా పడున్నాయి అట్లా అని చెప్పేసి అన్నారు మీరు. సో మీరన్నమాట అది. సో మరి ఇప్పుడు మీరు డెవలప్ చేసినట్టేనా నిజంగా ఏదైతే ఆ రోడ్లు గీళ్ళు అవన్నీ బాగానే ఉన్నాయి అంటారా? మరి
100% అండి. ఎందుకంటే మాకు స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్ 1000 కోట్లు అంటే స్టేట్ గవర్నమెంట్ 500 crores, సెంట్రల్ గవర్నమెంట్ 500 crores ఫండింగ్. నేను ఎమ్మెల్యే సమయానికి 750 కోట్లు ఖర్చు పెట్టేయటం, టెండర్ పిలిచేయటం, డెవలప్మెంట్ అయిపోయినట్టు కూడా. అంటే ఎక్కడ ఉన్నాయో ఏంటో ఏమీ తెలియదు. కొన్ని ఎక్స్టెన్షన్ ఏరియాలో అంటే అక్కడ జనాభా లేని ప్రాంతాల్లో ఇల్లులు కూడా రాలే, అటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసిన పరిస్థితి. అంటే అవసరం లేదు అక్కడ. నేను ఎమ్మెల్యే సమయం నాకు దగ్గర మిగిలింది 250 కోట్లు. ఆ 250 కోట్లలో ఫస్ట్ ప్రయారిటీ స్లమ్స్కి ఇచ్చాను నేను. స్లమ్లో రోడ్లు వేయటం కానీ ఇతరత్ర అంటే ఎక్కడైతే హైలీ థిక్లీ పాపులేటెడ్ ఉందో ఆ థిక్లీ పాపులేటెడ్ దగ్గర నేను డెవలప్మెంట్ చేసిన పరిస్థితి. ప్రజలకు అంతకన్నా ఇంకేం కావాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు సర్పవరం సెంటర్ నుంచి జగన్నాథపురం బాలియ విగ్రహం వరకు ఒక రోడ్డు వైండింగ్, మెయిన్ రోడ్డు మాకు కాకినాడ పట్టణ మెయిన్ రోడ్ అదే. ఆ రోడ్డు ఫస్ట్ టెండర్ వేసినప్పుడు 83 కోట్లు. ఎవరో టెండర్ వేసారో తెలుగుదేశం ప్రభుత్వంలో అయింది, కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ మహానుభావుడు లోకేష్ ఎంటర్ అయ్యి అని అన్నారు ఆ రోజు. అది క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచారు. 130 కోట్లకి వెళ్ళింది నా టెండర్. రాజకీయం ఉందన్న మాట కూడా నడుస్తుంది. ఆ టెండర్ 130 కోట్లకి వెళ్ళింది. క్రియేట్ చేసిందే మీరు, అంటే ఆ పురానికి క్రియేటరే మీరు. అలా కాదండి. అండ్ అక్కడ ఇల్లులు కూడా అందరికి మీ బినాములు, మీకు తెలిసిన వాళ్ళు. జగన్నాథపురం ఒక పేరు జగన్నాథపురం అనేది ఇప్పుడున్న సిటీ కాదండి, అది ఓల్డ్ సిటీ. మాకు అది బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్న సిటీ జగన్నాథపూర్. జగన్నాథపూర్ మెయిన్ రోడ్ ఏరియాలో బ్రిటిషర్స్ కాలం నుంచి ఉంది. తర్వాత ఎన్ని ఎక్స్టెన్షన్ ఏరియాస్ అలా డెవలప్ అవుతూ వెళ్ళింది. సో జగన్నాథపురంలో నేను డెవలప్ అంటే నేను ఏదంటే మీ క్వశ్చన్ నాకు అర్థం లేదు. నా మనుషులు అక్కడ ఉన్నారు, ఒక 30,000 మందికి ఇల్లు అదంటారు. అది జగన్నాథపురం ఏరియాలో జగనన్న కాలనీ కింద ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన వాళ్ళు ఎక్కువ మీ బినామీలే ఉన్నారు, అర్హులు చాలా తక్కువ ఉన్నారు. తప్పండి. చాలా ట్రాన్స్పరెంట్ గా చేసాం. ఓన్లీ జగన్నాథపూర్లో 8,800 మందికి పట్టాలు ఇచ్చాం. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ అక్కడ. సో పైపచ్చు ఫిషర్మన్ కమ్యూనిటీ ఉండే ఏరియా అండి, అది ఎక్కువ. 8,800 ఇటుపక్క మిగతా 20 ఎక్కువ వచ్చారంటే కాకినాడ ప్రాంతం. మొత్తం 30,000 మందికి ఇచ్చామండి. 30,000 మందిలోనే కూడా వెరీ ట్రాన్స్పరెంట్. జగన్ గారి ప్రభుత్వం వచ్చింది ఒకటి చెప్తా, ఎక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రతి పథకాన్ని పెట్టాడు. ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు వేసినా, ఏ ఉద్యోగాలు వేసినా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అసలు. ప్యూర్లీ ఆన్ మెరిట్. జీజీహెచ్లో మొన్ననే జరిగింది, కాంట్రాక్ట్ బేస్ మీద చాలామందిని పిలిచాం, చాలామంది అప్లికేషన్ పెట్టారు. అన్నీ కూడా బేస్డ్ ఆన్ మెరిట్. లిస్ట్ కూడా డిస్ప్లే చేసేస్తాం. లిస్ట్లో డిస్ప్లే చేసిన తర్వాత పొరపాటున వేరేవాడి మార్కులు ఎక్కువ వచ్చి అంటే వాడు బెటర్ ఫీల్ అయితే వాడి పేరు కింద ఉందనుకోండి, వెంటనే కంప్లైంట్ చేయొచ్చు. సో జగన్ గారి ప్రభుత్వంలో మీ అందరూ ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే ఆ ట్రాన్స్పరెన్సీ వల్ల మేము అందరూ హ్యాపీగా ఉన్నాం. పొరపాటున ఎమ్మెల్యే చెప్తుంది అవుతుంది, ఎమ్మెల్యే బినామీలు పెట్టుకుంటే అవుతుంది అని వచ్చింది అనుకోండి, మేము రాజకీయం చేయలేం. జగన్ గారు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు కాబట్టి మేము ప్రశాంతంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్.